ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు పదే పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయినారు. సో కొత్తగా ఎవరైతే రిక్రూట్ అవుతున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో సో వాళ్ళట రూమ్లలోకి వెళ్ళి బయటికి వస్తలేరట. మరి ఎందుకు బయటికి వస్తలేరు అంటే వాళ్ళంట ఏసీలకు అలవాటు పడ్డారట. వాళ్ళు కొత్తగా ఎవరైతే యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి యంగ్స్టర్స్ ఉన్నారో, సో యువ రక్తాలు ఉన్నారో, యువ తేజాలు ఉన్నారో, కలెక్టర్లు ఉన్నారో, జిల్లా కలెక్టర్లు, వాళ్ళు మొత్తం భ్రష్టు పట్టిపోయినారండి. అసలు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ దొరకట్లేదు మనకు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ దొరకట్లేదు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఫీల్డ్లోకి పోవట్లేదు. మేము చెప్పినా కానీ పోవట్లేదు. నేను చెప్పాను రిపోర్ట్ తెప్పించుకోండి అని మా సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి నేను చెప్పడం జరిగింది, ఐఏఎస్ ఆఫీసర్ల గురించి రిపోర్ట్ తెప్పించుకోమని. అయితే నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ సందర్భంగా రేవంత్ అని అడుగుతా ఉన్నా, పక్కన రెవెన్యూ శాఖల పక్కన పెట్టుకున్నటువంటి నవీన్ మిట్టల్ గురించి నీకు తెలియదా? ఆయన ఎంత నీతిపరుడో. మరి అటువంటి వాళ్ళని చూసి అందరు అట్లనే ఉంటారా అనుకున్నావేమో రేవంత్ అన్ను. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఐఏఎస్లు చాలా మంది ఉన్నారు. మన తెలంగాణలో జరిగినటువంటి అవినీతి, మన తెలంగాణలో ఉన్నటువంటి దొంగ ఐఏఎస్లు, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు రాష్ట్రాన్ని దోచుక తిన్నట్టు మరి ఏ రాష్ట్రాలలో కూడా ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. సో తెలంగాణ మోడల్లో తెలంగాణ నెంబర్ 1 దేంట్లో అంటే అవినీతి ఐఏఎస్ ఆఫీసర్లు అత్యధిక స్థాయిలో ఉన్నది ఎక్కడరా నాయన అంటే మన తెలంగాణలోనే ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది ఉన్నారు. మరి నీ పక్కనే కూర్చొని తిరిగేటువంటి సిసిఎల్ఏలో వేసినటువంటి నవీన్ మిట్టల్ దొంగ కాదా? అమయ్ కుమార్ దొంగ కాదా? తర్వాత సోమేష్ కుమార్ దొంగ కాదా? ఏం చేసినావు? జయేష్ రంజన్ ఇప్పుడు ఆ దావోస్కి పోయి ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చినామని చెప్పి మాట్లాడేటువంటి ఆ జయేష్ రంజన్ దొంగ కాదా? అరవింద్ కుమార్ దొంగ కాదా? నీ పక్కనే నీ పేషీలో మున్సిపల్ పేషీలో పెట్టుకున్నటువంటి దానకిషోర్ దొంగ కాదా? వీళ్ళందరు నీతిమంతులు. మీ కళ్ళెదురు ఉండా సెక్రటరీ పెట్టుకున్న వాళ్ళందరూ నీతిమంతులు. వీళ్ళు ఎటువంటి కమిషన్లు తీసుకోరు, ఎవరికి ఏ పనులు చేయరు, పేదోళ్ళు అంటే అసలే పడదు. ఎక్కడెక్కడ ఎవడెవడు భూములు ఇస్తాడా, ఏడేడవై అమ్ముడు పోదామా అన్నదే వీళ్ళది ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ సుతపూసలు, అంతే కదా రేవంత్ అన్న. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు, మంచి ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అమ్ముడు పోతున్నారు. అందులో యువ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మొత్తం ఏసీలకే అలవాటు పడిపోయారట. ఏసీలకే అలవాటు పడిపోయినటువంటి ఐఏఎస్లు దేనికి అలవాటు పడిపోయారండి? ఏసీలకే ఐఏఎస్ ఆఫీసర్లు అలవాటు పడిపోయినారు. ఓకే, సో మిగతా దేనికి కూడా అలవాటు పడలే, అంతే కదా. సుధాపూస మాటలన్నీ ఏడ మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. నవీన్ మిట్టల్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు? నవీన్ మిట్టల్కి ఎప్పుడు శిక్ష చేస్తున్నావు? జయేష్ రంజన్కి ఎప్పుడు శిక్ష చేస్తున్నావు? వీళ్ళందరికీ. అండ్ స్మితా సబర్వాల్కి ఎప్పుడు శిక్ష చేస్తున్నావు? కాళేశ్వరం స్కామ్. సంగారెడ్డి శరత్ నాయక్ ఎప్పుడు శిక్ష చేస్తున్నావు? ఆమె పరిస్థితి ఏంటి? జయేష్ రంజన్ పరిస్థితి ఏంటి? ఇట్లా చెప్పుకుంటూ పోతే నీకు తెలియదా? దానకిషోర్ పరిస్థితి ఏంది? నీ పేరు ఏం చేస్తున్నారు సీఎంఓలో? ఇక మాట్లాడమంటే రేవంత్ రెడ్డి నీ పలుకులే శీలక పలుకులు ఉంటాయి, మిగతా అన్నీ అబద్ధాలే. ముందు ఎవడైతే అవినీతి సొమ్ముని సంకల పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళని మీ దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. పదే మాలాంటి వాళ్ళని గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు. సో నీకు నిజంగా దమ్ము ఉంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే
మీకు నిజంగా ఏమైనా ఉంటే ముందు అవినీతి చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను మీ పేషీలకి వెళ్ళి మీ ప్రిన్సిపల్ సెక్రటరీల పదవులకి వెళ్ళి తీసి పడేయండి. ఆ తర్వాత సుతప్పు సమాటి మీరు ఆలోచించాల్సిన అంశం.